నమస్తే తాత గారు, ఎలా ఉన్నారు ఇప్పటివరకే? బాగానే ఉన్నామండి. ఇట్టాగా బాగానే ఉన్నారా? ఇట్టాగా ఉన్నాం. బాగా అంటే ఇది మరి ఏం లేరట? లేదు, అంటే ప్రభుత్వ పాలన ఏం బాగాలేదా? ఏం బాగలేదు. మేమే ఓట్లు వేసాం, మేమే గెలిపించాం, అన్నీ చేసాం, మళ్ళీ మేమే తన్నించుకుంటున్నాం వాళ్ళతో. అది మా పరిస్థితి. ఇప్పటివరకు చాలా అభివృద్ధి పనులు చేశారు. ఇటు పిల్లలకి నాడు నేడు కావచ్చు, కార్యక్రమాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం కావచ్చు, ఇళ్ల పట్టాలు, అంటే చాలా ఇలా ఉచిత పథకాలు చాలా ఉన్నాయి, సంక్షేమ పథకాలు అవన్నీ ఇచ్చామని అనుకుంటున్నారు. అవి ఎవరైనా ఇస్తారు కదండి, సంక్షేమ పథకాలు ఎవరైనా ఇస్తున్నారు కదా, ఆయన ఇచ్చేది ఏముంటుంది. కానీ యువనాటి గురించి మాట్లాడదాం, అంతేగాని ఇచ్చేవి ఎట్టగా వస్తాయి. మీకేం రాలేదు ఇంతవరకు? వస్తాయండి, అందరితో పాటు మాకు వస్తాయి. ఆయన ఇచ్చేది అన్నీ వస్తాయి. కానీ ఒక పక్కన ఇస్తున్నాడు కరెంట్ బిల్లు, నాకు 300 వస్తే ఇప్పుడు 600 బిల్లు వస్తుంది. అసలు కట్టేది 300. సో ఇట్లా ఇస్తే తీసుకుంటారు, ఇటు వచ్చి ఇటు తీసేసుకుంటున్నారు. ఇంక సుఖం ఏముంది? అది కొట్టించుకోవడమే, ఎనమాలది తన్నించుకోవడమే. తంతాయి కదా వెనక్కి వెళ్తే, గేదెలు ఆవులు అట్లా తన్నించుకో. అంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. గతంలో అయితే నిలబడి చాలా కష్టపడే పని, ఇప్పుడైతే అది పరిస్థితి మారిందంటూ కూడా మంచి జరిగింది కదా అని చెప్పుకొస్తున్నారు కదా. మీకు బియ్యం వస్తాయండి ఇక్కడికి, అప్పుడు వచ్చి చూడండి. ఊళ్ళో ఆ వ్యాన్ దగ్గరికి వస్తారు, ఆ వ్యాన్ లేనప్పుడు 30 రోజులు ఆయన దగ్గరికి వెళ్తే ఏ రోజైనా ఇచ్చారు. వీళ్ళు ఎవరు అట్లా, వీళ్ళు 15 రోజులకి అయిపోవాలి, ఆ 15 రోజులు మొత్తం తిరగాలి వ్యాన్ వాళ్ళు. అది వేస్ట్ అండి, అది పెద్ద వేస్ట్ పథకం అండి. అది ఇది వ్యాన్లు పెట్టి బియ్యం ఇవ్వటం అనేది అది ఎవరికి ఉపయోగం లేదు. మీరు ఎవరైనా కానీ 100% వద్దనే చెప్తారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు చివరికైతే? ఏమోనండి, మేమైతే తెలుగుదేశమే అనుకుంటున్నాం. ఎక్కువ మంది అదే తన్నించుకున్నాడు, ఎవడు చేస్తాడు. అది ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? నేనైతే తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాను. తెలుగుదేశం వస్తే కొద్దిగా పనులు అవి ఉంటాయి, కొద్దిగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. రూపాయి లేక నానా బాధలు పడుతున్నాం. పనులు లేవు. ఈ ముందు దాగిన కాడ నుంచి తెల్లారి పనికి వెళ్ళలేకపోతున్నాం, నానా తిప్పలు పడాల్సి వస్తుంది. మాకు ఇక్కడ బోడే ప్రసాదే గెలుస్తాడండి, బోడే ప్రసాద్ గెలుస్తాడు. అయితే పైన తెలుగుదేశం వస్తే బాగుంటుందని ఆలోచన. అది విషయం. అంటే ముందు సరిగ్గా ముందని కాదు, అసలు అన్నింటిలో కూడా రూపాయి విషయంలో కూడా లేదండి పొజిషన్. రూపాయి విషయంలో సంపాదన లేదు, ఏమి లేదు, వర్కులు లేవు. ముందు నేను చేసేది పెయింట్ పని. పెయింట్ పని అంటే ఇసుక అది చక్కగా దొరికితే ఏదైనా రూపాయి వచ్చింది, అదేం లేదు. బిల్డర్లో ఎంతమంది బిల్డింగ్లు కట్టుకొని మెరకుండా కూర్చున్నారు. అది బిల్డింగ్లు వర్కుల్లో ఏం లేవు. ఎంతమంది బతుకుతారు బిల్డింగ్ వర్కుల్లో? అసలు ఏం లేదు. అది ఇతను ఎక్కిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో నానా బాధలు పడ్డాం. ఎవరికన్నా ఒక 1000 రూపాయలు కట్టాలన్నా అది కట్టలేని పరిస్థితి అవుతుంది. అది మీ ఎమ్మెల్యే ఏం చేయలేదా? మా ఎమ్మెల్యే సారథి గారు అంటే చేతకి ఛాన్స్ ఎక్కడ ఇచ్చాడండి జగన్? ఆయన ఛాన్స్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన బట్టన్ నొక్కి వీళ్ళు ఏం చేస్తారు పాపం. మరి జోగి రమేష్ గారిని వైసీపీ పార్టీ నుంచి దింపారు కదా, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? జోగి రమేష్ గారు అంటే ఆయన ఇక్కడ అందుబాటులో ఉండడు కదండి. ఈ బోడే ప్రసాద్ గారు అంటే అందుబాటులో ఉంటాడు. ఓడిపోయినా కూడా 5 సంవత్సరాలు తిరిగాడు ఆయన. 5 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాడు. వాళ్ళ భార్య కానీ వాళ్ళ అబ్బాయి కానీ అందరు తిరుగుతూనే ఉన్నాడు. ఆయనకైతే ఇక్కడ పెచ్చింగ్ అండి. పైన అనేది పోటాపోటీగా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం బోడే ప్రసాద్ గారికి గెలుస్తాడు కంపల్సరీగా.